మరి దేవుడు సార్వత్రిక సంఘము గురించి మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యెషయా 62:11 చివరి 2 లైన్‌లు మనం చూచినట్లయితే, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సీయోను కుమార్తెకు తెలియచేయుడి అని దేవుడు ప్రకటించుతున్నాడు. మరి ఆయన త్వరగా వచ్చుచున్నాడంట. మరి ఎవరి క్రియల చొప్పున వారి జీతమును ఆయన పట్టుకొని వస్తున్నాడు. యెషయా 61 మరి రెండవ వచనం మనం చూచినట్లయితే, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు అని ప్రవచనము నెరవేరబోతుంది. మరి ఆయన ఆ విధంగా వచ్చుచున్నాడు. దుఃఖిస్తున్నావా? నీకు దుఃఖం ఉందా? నువ్వు శ్రమలలో ఉన్నావా? అయితే దేవుడు నీకు భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము ఇయ్యబోతున్నాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం ఇయ్యబోతున్నాడు. నువ్వు అంటే బూడిదలో అంటే చాలా దుఃఖములో ఉండి ఉన్నావా? దానికి ప్రతిగా పూదండ ఇయ్యబోతున్నాడు. ఆ విధంగా ఉల్లాస వస్త్రము సియోను దుఃఖించు వారికి, సియోనులో దుఃఖించు వారికి అనంటే సంఘంలో అంటే క్రీస్తును ధరించుకొని ఎవరెవరైతే శ్రమల పాలవుతున్నారో, దుఃఖిస్తున్నారో, ఎవరినైతే హింసిస్తుందో ఈ లోకము, వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయుటకును దేవుడు త్వరగా రానయ్యున్నాడు. ఆయన వారి వారి జీతములను పట్టుకొని రాబోతున్నాడు. కాబట్టి దుఃఖించు వారులారా బాధపడకండి, శ్రమ పడుతున్న వారులారా బాధపడకండి. మరి ఆయన బంధింపు వారిని విముక్తి ప్రకటించుటకును యెహోవా హితవస్త్రమును ఆయన బంధించిన వారిని అంటే నలిగిన హృదయం గల వారిని ఆయన దృఢపరచును. కాబట్టి దీనులకు మనము చెప్పుటకు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనము ఈ లోకంలో శ్రమ అనుభవిస్తున్నటువంటి ప్రతి వారికిని ఆయన వారి వారి క్రియల చొప్పున వారికి మరి ప్రతిదీ ఇవ్వబోతున్నాడు. కాబట్టి మన సంతోష దినములు రాబోతున్నాయి. కొంత దినములు మాత్రమే శ్రమ, మనకు ఆనందమే ఆనందము. కాబట్టి ఈ శ్రమలను సహింతుముగాక, విజయము పొందుదుముగాక, మరి జీవఫల వృక్షమును తిందుముగాక.